నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకునే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్లో నంబర్ కనబడుతుంది. ఆ నంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా మీ ప్రాంతంలో ఉన్న సమస్యను పంపియురి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేద్దాం. ఇక అదే విధంగా పెద్దపల్లి జిల్లా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాట వేద్దాం. ఇక ఇంకో ముచ్చట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మరి మీ సపోర్ట్ నాకు కావాలి కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక ఈ రెండు ముచ్చట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇక ఇవాళ పొద్దుగాల మరి ఏం రాసిర్రు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు అన్నారు, మరి ఎలాంటి వార్తలు రాసిర్రు, ప్రజల కోసం ఎలాంటి వార్తలను కూడా, ప్రజా సమస్యల మీద ఎలాంటి వార్తలు రాసిర్రో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు అన్నలను చూద్దాము. మరి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తలు రాసిండు పెద్దపల్లి జిల్లాలో చూద్దాం. ఇక ఐనూరుల నష్టపరిహారం అందేది అన్నాడు. ఎక్కడ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పొలంలో ఇసుక మేటలు, మరి ఎకరానికి 10,000 ఇస్తామని అప్పటి సీఎం ప్రకటన. గత మార్చిలో దెబ్బతిన్న పంటకే పరిహారం మంజూరు. అంతకు ముందు ఆ తర్వాత దెబ్బతిన్న పంటలకు అందని వైనం. ఇక ప్రజలారా, మీ అందరికీ తెలిసిందే, అకాల వర్షాలు, అకాల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు పంట నష్టం అనేది జరుగుతుంది. మరి రైతన్నలకు అలా పంట నష్టం జరిగిన వాళ్ళకు గతంలో గత సీఎం అంటే కేసీఆర్ సారు అప్పుడు వాళ్ళకి పైసలు ఇస్తా అని చెప్పిండట. ఎకరానికి 10,000 ఇస్తామని ప్రకటన చేసిండు. అవి ఇప్పటి వరకు అందలేదు. మరి ఏంటిది, కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా రైతుల పైన ఇంకా కూడా రైతుల దిక్కు కూడా చూస్తలేదు అని చెప్పేసి అన్నలు చెప్తున్నారు. మరి ఏందో చూద్దాం పూర్తి స్థాయిలో వార్త. అంతకు ముందు అంతకు తర్వాత కూడా దెబ్బతిన్న పంటలకు ఇయ్యలేదని ఇక చెప్తాడు అన్న. గత ఏడాది మార్చి ఏప్రిల్ మాసాల్లో కురిసిన వడగాళ్ల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. దీంతో ఆ సొమ్మును ఎప్పుడు విడుదల చేస్తారా అని రైతులు ఆశతోటి ఎదురు చూస్తున్నారు. కేవలం కొందరు రైతులకు మాత్రమే అప్పటి ప్రభుత్వం పరిహారాన్ని అందించి చేతులు దులుపుకోగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అపన్న హస్తం అందిస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో ఈ సమస్య ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం కొంతమంది రైతులకు ఇచ్చింది, మిగతా రైతులకు ఇవ్వలేదు. మరి మా పరిస్థితి ఏంది అని వాళ్ళ ఆశతోటి ఎదురు చూస్తారట కొత్త ప్రభుత్వం వైపు, రేవంత్ సార్ వైపు. మరి రేవంత్ సార్ ఏం చేస్తా అన్నాడో కూడా ఇంకా తెలియదు, చూడాలి మరి ఏం రాసిర్రు ఇంకా అని. ఇక ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతూనే ఉన్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రజాప్రతినిధులు పరిశీలించి పరిహారం అందేలా చూస్తామని ఇస్తున్న హామీలు కంటి తుడుపు చర్యలుగానే మారుతున్నాయి. గత ఏడాది యాసంగి సీజన్లో కురిసిన వడగాళ్ల వర్షాలు, అకాల వర్షాలతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి మార్చి 15 నుంచి 20 వరకు కురిసిన వర్షాల వల్ల జిల్లాలో 6,910 ఎకరాల వరి, మరి మొక్కజొన్న, మామిడి పంటలను 5,790 మంది రైతులు కోల్పోయారు. అదే సమయంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో పంటలు నష్టపోవడంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పంటలను పరిశీలించి మాజీ సీఎం కేసీఆర్ ఎకరానికి 10,000 నష్టపరిహారం ప్రకటించారు. ఆ మేరకు 6,910 ఎకరాల పంటలు కోల్పోయిన రైతులకు 69 కోట్ల 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. 69 కోట్ల రూపాయల 10 లక్షల రూపాయలను గత ప్రభుత్వము గత కాలంలో అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు, ఆ పంటల్లో ఏర్పడిన మేటల కోసం అంటే ఇసుక కుప్పలు ఏర్పడడం వల్ల రైతులు పంట నష్టపోయిర్రు. మరి వరి పంట నష్టం జరిగింది, మొక్కజొన్న పంట నష్టం జరిగింది, అదే విధంగా మామిడి పంట నష్టం జరిగింది. మరి 69 కోట్ల రూపాయల 10 లక్షల రూపాయలను మంజూరు చేసిర్రు. మరి మాకెందుకు ఇత్తలేరు అని చెప్పేసి ఈ రైతు అన్నలకు గోస చెప్పుకుంటున్నారు జర్నలిస్టుల అన్నలకు. మరి ఇంకా ఏమున్నది ముచ్చట, వార్త అంతా చూసినాక మనం మాట్లాడుకోవాలి. ఇక ఏడాదిగా ఎదురు చూస్తున్న రైతులు గత ఏడాది ఏప్రిల్లో 3 పర్యాయాలుగా కురిసిన వర్షాలకు 21,948 ఎకరాల వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయలు, ఇతర పంటలు 17,570 మంది రైతులు నష్టపోయారని
జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో జూలైలో పరిహారం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇక ఇనూరులా రైతులు నష్టపోయారు, అచ్చిర్రు లెక్కలు రాసుకొని వేయరు, రాసి ఏం చేసిర్రు, కాగితాల మీద లెక్కలు రాసిర్రు, రాసి ఏం చెప్పిర్రు, 15,500 మంది నష్టపోయారు రైతులు. మరి వాళ్ళ గింత ఎకరాలు 27,000 ఎకరాల భూమి పోయింది, మరి వాళ్ళందరూ నష్టపోయారు అని చెప్పేసి లెక్కలు రాసుకొని వేయరు. రాసుకొని వేయి ఏం చేసిర్రు, వాళ్ళ పెద్ద సార్కి అప్పుడు చెప్పిర్రు. చెప్పిన వెంటనే సార్ ఏం చేసిండు, చలో నడువురి 69 కోట్ల 10 లక్షల రూపాయలు మీకు విడుదల చేస్తాను అని చెప్పిండు. ఇక మరి అవి అకౌంట్లకు వచ్చింది లేదు, అవి రైతులకు అందింది లేదు అన్న విషయము ఈ అన్న చెప్తాడు. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంటే 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్నల తరపున నిరుద్యోగి న్యూస్ ఛానల్ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి విన్నపంగా చెప్తున్నా, మా రైతన్న గోసలను చూడుర్రి, మా రైతన్న బాధలను చూడుర్రి. మరి మా రైతన్నలకు గతంలో జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం అందలేదు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేయడానికి నీరు కూడా అందడం లేదు. మరి కొంతమందికి అది రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు పైసలు అందని రైతులు కూడా ఉన్నారు. మరి వీటన్నిటిపైన దృష్టి పెట్టుర్రి. మరి వీటిని పక్కన పెట్టి మీరు కొత్తగా ఆలోచనలు చేయకుర్రి. ఇక మీకు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీరు ఫుల్ బిజీగా ఉంటారని మా అందరికి అర్థమైంది. మరి ఎప్పుడు చేస్తారో అన్న కనీసం ఆ విషయం అన్నా మా రైతన్నలకు చెప్పుర్రి. ఇక ఇదన్నా చేయుర్రి, గీ ఆలోచన అన్న చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇక మీరు ఆలోచన వేయకపోతే ప్రజలు మళ్ళా మార్పు కోరుకునే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పే విన్నపం ఇది. ఇక మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇక ఇంకోటి ఏందాకా అంటే ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలి. ఇగో ఇనూరుల్లా 30 రైతులతో నిరాహార దీక్ష చేస్తాడట. ఎవరు చేస్తారట, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సారి చేస్తాడట. అబ్బో ఇక్కడ వీళ్ళు 10,000 ఇస్తా అన్న విషయం ఏమో ఇయ్యలే, కానీ ఇప్పుడు ఇలాంటి 25,000 ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తారట. మరి మీరు రాసిందే కదా పోయినసారి మార్చి జూలైలో. మరి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడెందుకు లేడు సారు, అప్పుడు కూడా ఉన్నాడు కదా అప్పుడు సారు మంత్రివర్యులు. మరి అప్పుడేం చేసిండు సారు, ఇప్పుడు అట 25,000 ఇవ్వాలి అని చెప్పేసి ధర్నా చేస్తాడట 30 తారీఖున రైతుల దీక్ష. వినరా ప్రజలారా ఈ ముచ్చటెక్కనన్నా ఇనురు ఏం చెప్తాడు. ప్రభుత్వం చేతగానితనం వల్లనే జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరట. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వ్యక్తి మీటింగు ఇక మాట్లాడి ఏం చెప్పిందట ఇనూరి, కేసీఆర్ సార్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల 1 ఎకరా పంట కూడా ఎండిపోలేదని, పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడి పెరిగి రైతులు మంచిగా జీవించారన్నారు. ప్రస్తుతం నీరు అందక ఎండిపోతున్న పంటలను చూడలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారిందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎండుతున్న పంటలను పరిశీలించామన్నారు. జిల్లాలో 1000 ఎకరాలకు పైగా వరి, మిర్చి పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఇక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వకపోతే 30 తారీఖు తేదీన ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం వరకు పెద్దపల్లిలో నిరాహార దీక్ష చేపడతామని, దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి ఇక సమావేశం పెట్టిండట. ఇక ఐనూరుల్లా రైతులు ఏం చెప్తానట అంటే, ఈశ్వర్ సార్ చెప్పిన ముచ్చటేందుల్లా అంటే, మరి ఇక్కడనేమో నష్టపరిహారం అందలే, మాకు అప్పుడు నష్టపరిహారము ఎప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ ప్రాంతంలో మా పంటలు అకాల వర్షాల కారణంతో ప్రకృతి వైపరీత్యం వల్ల మా పంటలను నష్టపోయినాం. మీరు ఎకరాకు 10,000 ఇస్తా అని గతంలో ఉన్న కేసీఆర్ సార్ చెప్పిండు మంత్రి ఉన్నప్పుడు. మరి ఎవ్వి ఆ 10,000 రూపాయలు మరి ఇప్పటి వరకు మాకు అందలే, అక్కడొక్కళ్ళకి ఇక్కడొక్కళ్ళకి ఇచ్చి సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి రైతన్నలు చెప్పారు. ఇక ఈయన చెప్పేది ఏంటంటే, ఈశ్వర్ అన్న చెప్పే ముచ్చట ఏందట అంటే, ఇక పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు అందుతలో కొన్ని ప్రాంతాల. మరి మీరెందుకు చేయలే సారు, మీరు నష్టపోయిన రైతులకు మీరెందుకు ఇవ్వలే సారు పైసలు, మీరు కూడా ఇవ్వాలి కదా.
మీరు ఇవ్వకముందే ఇగో మీరేమో చెయ్యరట కానీ వీళ్ళనేమో చేయమని చెప్తారట. అంటే నేను వీళ్ళ దిక్కు మాట్లాడినట్టు ఉన్నదా? వీళ్ళ దిక్కు మాట్లాడినట్టు కాదు, వీళ్ళు కూడా పైసలు ఇచ్చేదాకా పోరాటమే. వీళ్ళు కూడా పైసలు ఇచ్చేదాకా పోరాటమే. రైతన్నలు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా అధికారులను కూడా మరి ప్రశ్నించేది నిరుద్యోగి న్యూస్ అనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా ముందుంటుంది. ప్రజల సమస్యలను ప్రజలకు క్లియర్ గా ప్రజా సమస్యలను మరి నాయకులు ఎలాంటి వ్యవస్థను తయారు చేస్తున్నారు మనల్ని, మరి మనం ఎలా ఉంటున్నాము అన్న విషయాలను ప్రజలకు అందిస్తున్నాం. మరి మీరేమో చేయలేదు, 10,000 రూపాయలు ఇయ్యలే కానీ వీళ్ళు 25,000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పుడు సారు చెప్తే నవ్వచ్చేటట్టున్నది పరిస్థితి. కానీ ప్రతిపక్షం అడిగిన సమస్య మంచిగానే ఉంది. రైతులకు నీరు అందుతలేదు, ఓకే, ఆ సమస్యకు మేము ఏకీభవిస్తాం. మరి రైతులు ఎండిపోతున్నాయి, పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి, మరి మేము కూడా దానికి ఏకీభవిస్తాం. కానీ మరి మీరు గతంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. మరి ఇదే పెద్దపల్లి జిల్లా మరి రాసిరు కదా నష్టపరిహారం అందేది ఎన్నడో అని చెప్పేసి, మరి వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సారు. మీరు పెద్దపల్లిలో కూర్చొని మీటింగ్ పెట్టినట్టు కాదు సారు. మీరు ఎంతవరకు చేసిర్రో వీళ్ళు ఎంతవరకు చెప్పియాలనో ఆ విషయం చెప్పుర్రి, ఇది విషయం చెప్పుర్రు సారు. ఇక సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, త్వరలోనే ఇరిగేషన్ మంత్రి పర్యటన, ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఏమో మరి ఇక నంది రిజర్వాయర్ ను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏందట, నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పిండు. ఇక మండలంలో నంది మేడారం రిజర్వాయర్ నీటి చుట్టూ ఉన్న నీటి మట్టాన్ని ఆయన పరిశీలించి అనంతరం ఏం చెప్పిండట అంటే, మంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తాడట. ఏంటిది, సాగునీరు అందించే విషయంలోను, రైతులకు సాగునీరు అందించే విషయంలో, తాగునీరు అందించే విషయంలో సార్ తోటి మాట్లాడతాడట. ఇక అక్కడ ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు తాగునీరు, రైతులకు వ్యవసాయానికి సంబంధించి నీరు అందేలా ధర్మపురి నియోజకవర్గ ప్రాంతానికి అందే విధంగా నేను ప్రయత్నం చేస్తా, మరి రేవంత్ సార్ తోటి మాట్లాడతా అని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. మరి చూడాలి అన్న చెప్పిన తర్వాత ఎట్లుండదో కూడా. ఇక సమ్మర్ క్యాంపు ద్వారా విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వాలి, కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఏందట అంటే, ఇక సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని కలెక్టర్ సార్ చెప్తున్నాడు. బుధవారం కలెక్టర్ సారు క్యాంప్ ఆఫీస్ లో వచ్చి వాలంటీర్లను నిర్వహించిన శిక్షణలో స్థానిక సంస్థల ఇదంతా మనకు అవసరం లేదు. ఇక వేసవిలో జిల్లాలో 100 గ్రామాల్లో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీం ద్వారా ప్రత్యేక సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, ఇక పిల్లలు క్రీడారంగంలో రావాలి, ఉన్న చదువులలో ఉండాలి, మరి ఇతరత్ర కార్యక్రమాలలో ఉండాలి, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో విద్యార్థులు అనేటోళ్ళు అభివృద్ధి చెందాలి, మరి సమ్మర్ క్యాంపులు పెడుతున్నామని చెప్పేసి కలెక్టర్ సారు చెప్తున్నాడు. ఆ సమ్మర్ క్యాంపులను వినియోగించుకోవాలని కూడా సార్ చెప్తున్నాడు. ఇక సజావుగా ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ చర్యలు, మంతని ఆర్డీఓ హనుమాన్ నాయక్. ఏమున్నది ఇలా, మరి వచ్చే ఎలక్షన్లు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు. ఇక అది మనకు తెలిసిన ముచ్చటనే. మే 13వ తారీఖున లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఎన్నికల కోసం మేము పకడ్బందీ చర్యలు చేస్తున్నాము అని ఆర్డీఓ సార్, మంతెన ఆర్డీఓ సారు హనుమాన్ నాయక్ సారు చెప్తున్నాడు. అదే విధంగా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు అధికారులు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఇక రామగుండంలో రోడ్ల నిర్వహణకు ముందడుగు వేసిరట. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏం ముందడుగు వేసిరో చూద్దాం. కమిషనర్ ఆదేశాలతో స్వచ్ఛందంగా అక్రమాల తొలగింపు, సర్వీస్ రోడ్ల విస్తరణకు చర్యలు, క్వార్టర్లను కూల్చివేయడం సరైంది కాదు అని చెప్పేసి కార్మిక సంఘాలు. ఏందో వినాలి. ఇక మీ అందరికి తెలిసిన ముచ్చటనే, గత 4-5 రోజుల నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అదే గోదావరి కని పట్టణంలో జరిగేది ఓల్డ్ అశోక టాకీస్ ను కూల్చివేసారు. తర్వాత రోడ్డు వెడల్పులో భాగంగా కొన్ని ప్రాంతాలను కొంత స్థలాలను కూల్చివేస్తారు. మరి అంటే ప్రజలకు సమస్యలు కలగకుండా పార్కింగ్ సమస్యలు, మరి జనసంచార ప్రవాహం పెరిగింది కనుక మరి అక్కడ అభివృద్ధి అనేది చేస్తుంటాము. రోడ్డు వెడల్పులో భాగంగా
క్వార్టర్స్ లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సింగరేణి స్థలం కనుక సింగరేణి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది కనుక ఆ ప్రాంతంలో సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి, అవి తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి అక్కడ ఉన్న చిరు వ్యాపారులు కావచ్చు, వ్యాపార సంస్థలకు కనీస సౌకర్యాలను కల్పించినాక తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేస్తాం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రాంతాలను మాత్రం క్లీన్ చేస్తామన్న ఉద్దేశంలో చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి అనేది జరుగుతుందనే చెప్పుకోవాలి. కొంత మేరకు రామగుండం కార్పొరేషన్ లా ఒక 1% మార్పు అనేది కనబడుతుందని చెప్పుకోవాలి. అది అట్లా ఉంది మరి ప్రాంతము. అంటే అక్రమదారులు ఎక్కువగా అయిపోయి, అంటే స్థలాన్ని ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయి ప్రతి ఇలా ఎక్కడున్నా కూడా సింగరేణి స్థలాలను కబ్జా చేసి అక్కడ ఒక రూమ్ కట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఈ యొక్క నిర్ణయం తీసుకొని పట్టణ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక మున్సిపల్ కమిషనర్ సార్ చెప్పిండట, ఇక రాజీవ్ రహదారి అదే బి పవర్ హౌస్ నుండి బస్ స్టాండ్ వరకు వచ్చే ప్రాంతంలో కుడివైపు ఎడమవైపు ఉన్న రోడ్డుకు సర్వీస్ రోడ్ల ఏర్పాటు కోసం ఉన్న స్థలంలలో అక్రమార్కులు ఏం చేశారంటే కబ్జా చేసుకొని మరి అక్కడ రూములు నిర్మించడం, లేదంటే గదుల కేటాయింపులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక అవన్నీ తొలగిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కార్మిక సంఘాలు ఏం చెప్తున్నాయో వినాలి మరి, ఇది కూడా ఒక ముచ్చట. ఇక అభివృద్ధి పేరిట క్వార్టర్లను కూల్చివేయడం సరైంది కాదని కార్మిక సంఘ నాయకులు తుమ్మల రాజారెడ్డి, ఆకుల హరీష్ ఇక వాళ్ళు చెప్పిరి. వాళ్ళు ఏం చెప్తారు IFTO వీళ్ళు ఏంటిదాట ఇలా ముచ్చట. రోడ్ల విస్తరణకు ఇరువైపుల క్వార్టర్లు తొలగించకుండా ఒకే వైపు తొలగించడం సరైంది కాదని RG1 GM ను కార్మికులను సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. కొంతమంది వ్యాపారులు షటర్లు పొందాలంటే రాజకీయ కక్ష చేస్తున్నారని క్వార్టర్లను కూల్చివేసే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇనురుల్లా అందులో ఉన్న సింగరేణి క్వార్టర్స్ లను తొలగిస్తారు. మరి ఆ క్వార్టర్స్ ను తొలగిస్తే ఆ ముందున్న వ్యాపార సంస్థలు కూడా పోతున్నాయి. వారికి ప్రత్యేకంగా వేరే దగ్గర, అంటే ఆ యొక్క బజార్ ఏరియా ప్రాంతంలోనే వేరే దగ్గర అవకాశాన్ని కల్పిస్తామనేమో ప్రభుత్వం, అంటే ఎమ్మెల్యే గారు మరి మున్సిపల్ శాఖ చెప్తున్నది. వీళ్ళేం చెప్తున్నారంటే ఆ క్వార్టర్స్ ను తొలగించాల్సిన అవసరం లేదు, ఆ ముందున్న షాపులను కనుక తొలగించండి. మరి అక్రమంగా కట్టిన ఏమైతే కబ్జా చేస్తున్న ప్రాంతాలలో అక్రమ కట్టడాలు ఉంటాయి అవి తొలగించండి. మరి కార్మికులను అక్కడ నుంచి ఖాళీ చేయించొద్దు అని చెప్పేసి అది మానుకోండి అని చెప్పేసి ఈ నాయకులు చెప్తున్నారు. ఇక గట్లా ఉన్నది. ఇక 30 నుంచి గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. ఎందుకో 30 నుంచి నిరసనకు దిగుతున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి ముత్యంరావు పేర్కొన్నారు. ఏంటంటే అంటే ఇలా బాధ ఏందో వినాలి. పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి, తర్వాత మల్టీపర్పస్ విధానంను రద్దు చేయాలి. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ను ఇవ్వాలని చెప్పేసి, PF ESI ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎండవేడిమి దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి ఒక పూట పని చేయించాలని తదితర డిమాండ్లతోటి 30వ తారీఖు నుంచి ధర్నా ఎత్తామని చెప్పేసి ఎవరు గ్రామ పంచాయతీ కార్మికులు చెప్తున్నారు. వాళ్ళకి ఏమేం కావాలట అంటే వాళ్ళు చెప్పేది ఏందట అంటే వాళ్ళకు పూర్వం వచ్చే ఏమైనా వేతనాలు ఉంటే అవి చెల్లించాలి, PF ESI కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, మరి వాళ్ళకు ఒక కొంచెం హోదా కల్పించాలి, బిల్ కలెక్టర్కు కారోబార్కు మరి ఒక ప్రత్యేక హోదా కల్పించాలి, జీతం అనేది కనీస వేతనం అనేది పెంపు జరగాలి అని చెప్పేసి ఆ అన్నలు ఈ నెల 30వ తారీఖు నుంచి ధర్నా చేస్తామని చెప్తున్నారు. ఇక మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేడం మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలను తీసుకోవాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేడం సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి మేడం ఏం చెప్పిందట అంటే 2023లో జిల్లాలో ఆరుగురు మాతృమూర్తులు మరణించారని, దీనికి గల కారణాలు అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆ జిల్లాలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, రామగుండంలో వైద్య కళాశాల, అదే విధంగా వైద్య రంగంలో ప్రభుత్వ పరంగా నూతన వైద్యాల నియామకం సౌకర్యాలు కల్పించినప్పటికీ 6 మహిళలు చనిపోవడానికి గల కారణాలు ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇక మేడం చెప్పేది ఏందట అంటే మేడం ఒక ముచ్చట చెప్తాంది, మాతృమూర్తులు చనిపోతున్నారు అంటే
గర్భిణులు డెలివరీ కోసం ఆసుపత్రి సమయానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు అనే వాళ్ళు చనిపోయారట. ఆ మహిళలు ఒక 6 2023లో చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎట్లా చనిపోయారు మరి అనే విషయం పైన సమీక్షించిరట. అంతేకాకుండా మళ్ళొకసారి అట్లాంటివి రిపీట్ కావద్దు, మరి కనీస సౌకర్యాలు పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ కావచ్చు, గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల అండ్ వైద్య ఆసుపత్రిలో ఇట్లాంటి మరణాలు జరగవద్దు. మరి మంతని కూడా మాతా శిశు హాస్పిటల్ ఉంది, మరి ఎక్కడైనా కూడా మరణాలు అనేది జరగకూడదు, వాటి మీద సమీక్షించి ప్రత్యేక దృష్టి పెట్టాలి వైద్య అధికారులు అని చెప్పేసి మేడం చెప్తాను. ఇగో ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్న వార్తలు ప్రజలారా. ఇక మీకు మళ్ళొకసారి గుర్తు చేసేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మన ఛానల్లో 9966877787 మీకోసం నేను అని మన ఛానల్లో ఈ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా మీ ప్రాంత సమస్యను పంపియురి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే అంతవరకు ప్రయత్నం చేద్దాం. అంతేగాక పెద్దపల్లి జిల్లాకు కొత్త అభివృద్ధి బాటను కూడా వేద్దాం. ఇదే మన నినాదం, ఇదే మన యొక్క కార్యక్రమం. ఇది ప్రజల కోసం. ప్రజలారా, మరి మీకోసం నేను మరి మీ యొక్క సమస్యలను ఆ నెంబర్కు వినిపించండి లేదా పంపించండి. అప్పుడు ఆ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం. ఇది ప్రజలారా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా ముచ్చట్లు.